మొదటగా నా పేరు సాంబశివరావు. నేను వైస్ ప్రెసిడెంట్ టీవీ5 న్యూస్ ఛానల్కి వర్క్ చేస్తున్నాను గత 13 సంవత్సరాల నుంచి. నేను జర్నలిజం చదువుకోలేదు, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. కానీ నాకు ఇష్టం వచ్చిన ఫీల్డ్ అని చెప్పి నేను దీంట్లో జాయిన్ అయ్యాను. నిజంగా ఇంతమందిని నేను మొదటిసారిగా చూస్తున్నాను. మీలో ఒక భాగస్వామిగా ఉన్నందుకు, మీతో కలిసి పనిచేస్తున్నందుకు, నాకు కొంతమంది అయితే చూస్తూ ఉంటే జర్నలిస్టు టీవీలో అంటే నేను టీవీలో చూడటం, సినిమాలో చూడటమే కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా కలుగుతుంది. సరే, ఏదో ఒక నెపం మీద, ఏదో ఒక విషయం మీద ఇంతమందిని కలుసుకునే అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు గురించి ఇక్కడ నాకు తెలిసి 90% మీరంతా కవర్ చేసిన వాళ్ళే. గత 4 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న అరాచకాలు, పనికిరాని పనులు, మోసాలు, ఆయన మోసం అనడం కంటే కూడా చార్లెస్ శోభరాజ్ అని ఒక అతను మీరు వినే ఉంటారు. అతను మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు శ్రీధర్రావు. గత 4 సంవత్సరాల నుంచి కనీసం 11 సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి. ఒక్కసారి సంధ్యా శ్రీధర్రావు గూగుల్లో కొడితే ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత అన్యాయం చేశాడో, ఒకే బిల్డింగ్ని ఎంతమందికి అమ్మాడో మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరే ఒక 10 విజువల్స్ ఉన్నాయి. అంటే ఒకే ల్యాండ్ని 10 మందికి అమ్మడం, ఓసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం, కేసులు పెట్టడం. దాదాపు 98 కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు 96 కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. 96 కేసులు శ్రీధర్రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఇవాళ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఇవాళ రేపు స్టే వెకేట్ అవుతుంది. కోర్టుకు వెళ్ళటం, స్టే తెచ్చుకోవడం తప్పేమీ కాదు. అది ప్రతి పౌరుడికున్న కనీస హక్కు కూడా. నేను దాన్ని తప్పట్టట్లేదు. ఇక ఈ విషయాన్ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేది అది దేశ నేరం. అది మనం ఆల్రెడీ మేము ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, కన్సర్న్ మినిస్టర్ గారికి ఆల్రెడీ మేమందరం కలిసి, అంటే 98 మంది రావాలంటే ఇక్కడ కుదరదు, మేమంతా కూడా లెటర్స్ ద్వారా తెలియపరిచాం. ఇతర మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పాం. ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది కూడా మేము నాగపూర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు రేపో మీకు వచ్చేస్తుంది. ఇక కేసుల విషయం వచ్చినట్టయితే మరి మీరు ఎలా తీస్తారో తెలియదు, నేను చెప్తాను మీకు ఒక్కసారి. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వీరంగం ఈవెంట్ మేనేజర్పై రాడ్లతో దాడి. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని తన అనుచరులతో వచ్చి రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని మోసం చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలున్నాయి. ఇది నేను పెట్టింది కాదు, ఇది టీవీ5లో ఇచ్చింది కాదు, మీలాంటి సోదరులు పంపించిందే. ఇక భవన నిర్మాణం పేరిట శ్రీధర్రావు 1000 కోట్లు దోచుకున్నాడని చెప్పి ఇది కూడా మీలాంటి సోదరులు ప్రసారం చేసిందే కానీ మా ఒక్క టీవీ5 ప్రసారం చేసింది కాదు. ఇవన్నీ మీకు పంపిస్తాం. టైమ్స్ ఆఫ్ ఇండియా సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్రావు అరెస్టెడ్. అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఇటువంటి వ్యక్తి ఇంకా అంటే నాకు ఇది మీకు ఎలా పంపించాలో చూస్తాను నేను. తర్వాత ఇది కోర్టు స్టే వచ్చిందనుకోండి, ఇక ఇతను కొన్ని విషయాలు చెప్పాలంటే అసహ్యంగా ఉంది. కానీ మా మీద చేస్తున్న దౌర్జన్యాలకు, అక్రమాలకు ఇక ఇతని గురించి చెప్పాల్సిందే మీకు. సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్రావు వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ టీవీలో వచ్చినాయి సార్. టీవీ9లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, టీవీ5లో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చిందే నేను చెప్తున్నాను. తనపై శ్రీధర్రావు అగత్యానికి పాల్పడ్డారని మేల్ బాడీగార్డ్ని రేప్ చేశాడు ఇతను. ఇది మీ దగ్గర న్యూస్ కూడా ఉంటుంది. జిమ్ ట్రైనర్ అనమాట అతను. అన్యాచురల్ దీని మీద కేసు అయింది సార్. కోర్టులో స్టే, నేను చెప్పాను కోర్టుకు వెళ్ళడం తప్పేం కాదని. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. నేను విజువల్స్ మీ అందరికి కూడా
శ్రీధర్రావు గారు అరెస్ట్ అయిన విషయాన్ని, శ్రీధర్రావు గారి మీద ఉన్న కేసుల్ని మరి ఈ ప్రెస్ క్లబ్ ద్వారానే మీ అందరికీ ప్రింట్ ద్వారా పంపిస్తాను సార్, లేదంటే మీకు వాట్సాప్ కూడా చేస్తాను. ఇవన్నీ కూడా మేము పెట్టిన కేసులు కాదు, మాకు సంబంధించిన కేసులు కాదు, వివిధ ఎఫెక్టెడ్ పీపుల్ పెట్టిన కేసులే నేను ఇప్పుడు చదివి వినిపించాను. పేపర్లో వచ్చింది, ఛానల్స్లో వచ్చింది. ఇది శ్రీధర్రావు గారి విషయం. ఇక నా సొంత విషయానికి చెప్తాను. ఇవాళ శ్రీధర్రావు అంటే సాక్షి న్యూస్లో కానీ, సాక్షి ఈ మధ్య లీజు తీసుకున్న రాజు న్యూస్లో కానీ 2 విషయాలు మీకు ప్రసారం అవుతున్నాయి. ఒకటి, శ్రీధర్రావు గారి ల్యాండు నేను మా కుటుంబ సభ్యులు ఎటువంటి లీజు లేకుండా పెట్రోల్ బంకు నడుపుతున్నామనేది ఫస్ట్ అలిగేషన్. రైట్. దిస్ ఈజ్ ద లీజ్ అగ్రిమెంట్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది. కావాలంటే ఎవరన్నా ఒక సోదరులు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా అందరికి చూపించండి. దిస్ ఈజ్ ఆ లీజ్ రిజిస్ట్రేషన్ 600 స్క్వేర్ మీటర్స్. ఒక్కసారి చదవండి, ఎవరన్నా ఒక్కసారి పెద్దవాళ్ళు ఎవరన్నా చూడండి. 600 స్క్వేర్ మీటర్స్ లీజ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఫస్ట్ మేము పెట్రోల్ బంకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు శ్రీధర్రావు గారి ఫ్యామిలీని కలిసినప్పుడు వారు 600 స్క్వేర్ మీటర్సే వాళ్ళకున్న ప్లాటు. 600 స్క్వేర్ మీటర్సు మేము అడిగాం, లీజ్కి ఇవ్వమని అడిగాం. వారు ఏమన్నారంటే, నేను ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఇవ్వను, డైరెక్ట్ హెచ్పిసిఎల్ కంపెనీకి అయితే లీజ్కి ఇస్తానండి, మాకు డైరెక్ట్ అమౌంట్ ఇంపార్టెంట్ అన్నాడు. ఓకే, డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఆ లీజ్ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ మీరు ఎక్కడ కొట్టుకుని తెలిసిపోద్ది. అప్పుడు డీలర్షిప్ ఇవ్వమని మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేసింది శ్రీధర్రావు, సంధ్య. ఎందుకు చేస్తారంటే 3 విషయాలు సార్. ఒక పెట్రోల్ బంక్ అలాట్ కావాలంటే ల్యాండ్ ఉండాలి, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదా ల్యాండ్ లీజ్కి ఇచ్చేసి, ఫారిన్లో ఉంటారు చాలామంది, అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఆక్యుపై అవుద్దని లీజ్కి ఇచ్చేస్తారు, లీజ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎవరినైనా మన సోదరులు ఎవరినైనా డీలర్షిప్గా తెచ్చుకోవచ్చు, అది హెచ్పిసిఎల్ ఇష్టం. మూడోది ఏంటంటే ల్యాండ్ ఓనర్లు ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. ల్యాండ్ ఓనర్ శ్రీధర్రావు, సంధ్య మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన ప్రకారం మాకు హెచ్పిసిఎల్ వచ్చింది. అది లీజ్ డీడ్ మీకు ఇచ్చేసాం, లీజ్ డీడ్ ఇచ్చేసాం. తర్వాత పెట్రోల్ బంకు కడుతున్నప్పుడు 600 స్క్వేర్ మీటర్స్లోనే కడుతున్నప్పుడు సంధ్య పక్క ల్యాండ్ కొనుక్కున్నారు. పక్క ల్యాండ్ అమృతా మిశ్రా, ఆమెది ఒక దీనగాథ. మన త్రిషా సిల్క్స్ అని ఉంటుందండి, రోడ్ నెంబర్ 36లో. ఒక్కసారి మేడం గారి దగ్గరికి ఎవరన్నా ఒక్క సోదరులు వెళ్తే ఆమె కన్నీటి బాధ మీకు చెప్పుద్ది. డబ్బులు తీసుకున్నాడు, ఆర్టీజీఎస్ చేసింది, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలే. ఆమె గత 10 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులో తిరుగుతుంది. సరే, మన విషయానికి వచ్చినట్టయితే ఈ 600 స్క్వేర్ మీటర్స్కి ఎన్ఓసి తెచ్చుకున్నాం. ఎన్ఓసి తెచ్చుకొని పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు సంధ్య అప్లికేషన్ పెట్టింది. నాకు కాదు సార్, హెచ్పిసిఎల్కి నేరుగా మెయిల్ ఇచ్చింది. నేను ఈ 600 స్క్వేర్ మీటర్స్ కూడా కొనుక్కున్నాను, ఇది కూడా కలిపి మీరు పెట్రోల్ బంక్ పెట్టండి, ఎక్స్టెన్షన్ చేయండి అని సంధ్య గారు మెయిల్ ఇచ్చారు హెచ్పిసిఎల్కి. మెయిల్ అయితే ఫోర్జరీ కాదు కదా. ఈ రోజున రాజు న్యూస్లో కానీ, సాక్షిలో కానీ, మిగతా న్యూస్లో, బికాజ్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తాం, డెఫినెట్గా పనిచేస్తాం. ఈరోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను. ఈ రోజు నుంచి భారతి గారంట మానేశాను, భారతీ రెడ్డి మేడం అనేవాడిని. ఈ రోజు నుంచి భారతి, నీ ఇష్టం వచ్చింది రాసుకో, నీ ఇష్టం వచ్చింది కూసుకో, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. మీకు ఎగ్నెస్ట్గానే నేను పనిచేస్తాను. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం అని గౌరవించాను, ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. లేనిపోని రాతలు నా మీద రాశారు కాబట్టి. ఈ 600 స్క్వేర్ మీటర్సు కడుతున్నప్పుడు సార్ సంధ్య లీజ్కి ఆఫర్ చేసింది, హెచ్పిసిఎల్కి ఆఫర్ చేసింది, రెంట్ మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది సార్. రెంట్ మాట్లాడుకొని ఇదంతా అయిన తర్వాత రెంట్ మాట్లాడుకున్నాక రెంట్ హెచ్పిసిఎల్తో మాట్లాడుకున్నారు సార్. నెగోషియేషన్ అయిపోయింది సార్. మాట్లాడుకున్నాక వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారు సార్. పెట్రోల్ బంకు అంటే 600 స్క్వేర్ మీటర్స్ మాకు లీజ్ డీడ్ ఉంది. 600 స్క్వేర్ మీటర్స్కు ఆథరైజేషన్ లెటర్లో కూడా బంక్ ఎక్స్టెన్షన్ చేయమని సంధ్య గారు లెటర్ రాశారు. ప్లీజ్ ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా. దిస్ ఈజ్ ద హైకోర్టు అఫిడవిట్ ఫైల్డ్ బై హెచ్పిసిఎల్ ఆఫీసర్. హెచ్పిసిఎల్ ఆఫీసర్ నేను కాదు. పారా నెంబర్ 8లో చూడండి. పారా నెంబర్ 8లో సంధ్య గారు లెటర్ ఇచ్చారు, సంధ్య గారు కాన్సెంట్ ఇచ్చారు, సంధ్య గారు ఎక్స్టెన్షన్ చేయమన్నారు, రెంట్ మాట్లాడుకున్నారు. అందుకే మేము పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేశాము. అయితే ఇప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా రామంటున్నారు. అంటే చీటింగ్ చేసిన సంధ్య ఈజ్ ద బిగ్ చీటర్. మరి మీరైనా సరే సార్, ఒక ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు
కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ల్యాండ్ ఓకే అన్నప్పుడు 100 రూపీస్ మీద స్టాంప్లో రాసుకుంటాం మనం, రిజిస్ట్రేషన్ లేట్గా చేసుకుంటాం. మరి 100 రూపీస్ స్టాంప్ మీద రాసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇవాళ లీజ్ చేయడానికి రావట్లేదు ఆమె. షీ చీటర్. ఎందుకంటే పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది, ఎట్లా కొట్టేద్దామని ట్రై చేశారు. దట్ ఈస్ ద లెటర్ ఆల్రెడీ ఇచ్చాం. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత పెట్రోల్ బంక్ నడపాలంటే సార్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటో ఇంకో దానితోటో ప్రపంచం ఎవరు పెట్రోల్ బంక్ నడపలేరు. పెట్రోల్ బంక్ శాంక్షన్ కావాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి, పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉండాలి, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పర్మిషన్ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంచు కూడా మనం చేయడానికి వీలేదు సార్. దిస్ ఈజ్ ద పోలీస్ కమిషనర్ ఏక గవాక్ష విధానం, అంటే సింగిల్ విండో. పోలీస్ కమిషనర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్కి రిఫర్ చేస్తారు, ల్యాండ్ ఆర్డర్ రిఫర్ చేస్తారు, ట్రాఫిక్ రిఫర్ చేస్తారు, మున్సిపల్కి రిఫర్ చేస్తారు. అన్ని ఎన్ఓసీలు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ హ్యాస్ గివెన్ దిస్ ఎన్ఓసీ ప్లీజ్ సార్. సో ఇది కూడా చూసుకోండి. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ముఖ్యంగా ఎవరన్నా సాక్షి సోదరులకి రాజనీతి సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు, ఎందుకంటే డాక్యుమెంట్సే. ఇప్పుడు ఫస్ట్